వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ అవర్ కంటిన్యూషన్. సో జేఎల్ఎంకి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. ప్రధానంగా ఫస్ట్ యూనిట్లో ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. దాంట్లో అత్యంత కీలకమైనటువంటి టాపిక్ మనకి ఓమ్స్ లా, ఓమ్ నియమము. సో మొత్తం విద్యుత్ అనేటువంటి కాన్సెప్ట్కి హార్ట్ లాంటిది ఓమ్ నియమం. ఎందుకంటే విద్యుత్ ప్రవాహాలు మొత్తం కూడా, కరెంటు ప్రవాహం అంతా కూడా మనం వోల్టేజీ మీదనే డెవలప్. సో అందుకనే వోల్టేజీ అనే పదం మనం ఫస్ట్ ఎక్కువగా వింటాం. కరెంటు కంటే కూడా వోల్టేజీ అనే పదాన్ని మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. మరి ఏంటిది ఈ వోల్టేజీ? వోల్టేజీకి కరెంటుకి అంటే విద్యుత్ ప్రవాహానికి ఎలాంటి సంబంధం ఉంది? వోల్టేజీ పెరిగితే కరెంట్ ప్రవాహాలు ఏమవుతాయి? వోల్టేజీ తగ్గితే కరెంట్ ప్రవాహం ఎలా ఉంటుంది? అంటే విద్యుత్ ప్రవాహాన్ని పూర్తిగా మనం ఎక్స్ప్లెయిన్ చేసేది దేంతో అంటే వోల్టేజీ. దాన్ని మనం ఓమ్ నియమము అనే అంశం ద్వారానే చాలా క్లియర్గా మనం చెప్పడం జరుగుతుంది. అంటే ఓమ్ నియమం మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే, సో పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఇంతకుముందే చెప్పుకున్నాము. ఒక వాహకంలో స్వేచ్ఛ అయానులను అంటే ఘన రూపంలో ఉన్నటువంటి వాహకం అయితే, అంటే ఒక ఎలక్ట్రికల్ కండక్టర్ వైర్ అయితే, ఆ ఎలక్ట్రికల్ కండక్టర్ వైర్లో స్వేచ్ఛా వాహకం ఏమై ఉంటుంది అంటే ఖచ్చితంగా ఎలక్ట్రాన్లు. ఘన పదార్థాలలో ఉండేటువంటి స్వేచ్ఛా వాహకం అంటే ఒక మెటాలిక్ కండక్టర్లో ఒక స్వేచ్ఛా వాహకం ఏమై ఉంటుంది అని అంటే అది ఎలక్ట్రాన్ అయి ఉంటుంది ఖచ్చితంగా. మరి ఈ ఎలక్ట్రానులు అంటే ఈ స్వేచ్ఛా వాహకంలో ఉన్నటువంటి స్వేచ్ఛా ఎలక్ట్రాన్లను ఒక బిందువు నుంచి మరొక బిందువుకు, అంటే ఈ యొక్క ఎలక్ట్రాన్ల ప్రవాహం జరగాలంటే ఎలక్ట్రాన్ అనేది జరగాలి, ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ కదలాలి. అందుకనే ఈ స్వేచ్ఛ ఎలక్ట్రాన్లను కదిలించడానికి విద్యుత్ క్షేత్రం చేసేటువంటి పనిని పొటెన్షియల్ డిఫరెన్స్గా మనం చెప్పుకోవడం జరిగింది. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అనే అంశం ఏంటంటే ఇట్ ఈజ్ ఏ వర్క్ డన్. పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఒక పని, ఇట్స్ ఏ వర్క్ డన్. ఒక వాహకంలో స్వేచ్ఛ ఆవేశాలు, అవి ఎలక్ట్రాన్ కావచ్చు, ధనావేశం కావచ్చు. మనం ఒక మెటాలిక్ కండక్టర్ను చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది ఒక స్వేచ్ఛ ఆవేశంగా తీసుకుంటున్నాము. అందుకనే ఒక వాహకంలో స్వేచ్ఛ ఆవేశము ఒక బిందువు నుంచి మరొక బిందువుకు అంటే లేదా ఆ స్వేచ్ఛ వాహకంలో కదలడానికి ఆ విద్యుత్ క్షేత్రము, మనం ప్రయోగించినటువంటి విద్యుత్ క్షేత్రము చేసినటువంటి పనిని ఏమంటామంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాము. పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఒక వర్క్ డన్, అదొక పని. ఎందుకు ఆ పని జరిగింది అంటే ఆవేశ కణాన్ని కదల్చడానికి చేసిన పని. ఎందుకంటే ఎలక్ట్రాన్ల ప్రవాహమే విద్యుత్. ఒక వాహకంలో ఒక ఎలక్ట్రానిక్ కండక్టర్లో, ఒక మెటాలిక్ కండక్టర్లో ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని మనం విద్యుత్ అంటున్నాం. మరి ఎలక్ట్రాన్లు ప్రవహించాలి అంటే ఖచ్చితంగా ఆ ఎలక్ట్రాన్ల పైన కొంత పని జరుగుతుంది. మరి ఈ ఆవేశం పైన జరిగేటువంటి పని విద్యుత్ క్షేత్రం ద్వారా జరుగుతుంది. ఆ విద్యుత్ క్షేత్ర ప్రభావం వల్ల ఈ ఆవేశ కణం చలిస్తుంది. అంటే ఆవేశ కణం యొక్క స్థానభ్రంశం అంటే ఒక స్థానం నుంచి ఇంకో స్థానంలో కదిలింది కాబట్టి ఇక్కడ జరిగినటువంటి పని, ఆ పనిని ఒక ఆవేశంపై స్వేచ్ఛ ఆవేశం క్యూ అనుకుందాం. ఆ క్యూ అనేది ఎలక్ట్రాన్ కావచ్చు, సో లేదా ధనావేశం కావచ్చు. ఒకవేళ ఇది క్యూ అనేది ఒక స్వేచ్ఛ ఆవేశం అయితే ఆ స్వేచ్ఛ ఆవేశంపై జరిగినటువంటి పని దాన్నే మనం పొటెన్షియల్ డిఫరెన్స్ V = W/Q అని రాస్తాము. దీన్నే మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అని, దీన్నే మనం వోల్టేజీ అని చెప్పుకోవడం జరిగింది. అంటే ఆవేశాలు చలిస్తే విద్యుత్ ప్రవాహం ఉన్నట్టు. ఒక వాహకంలో ఆవేశం చలించాలి, ఆవేశం చలిస్తేనే విద్యుత్ ప్రవాహం ఉన్నట్టుగా మనం చెప్తున్నాము. మరి ఆవేశం చలించాలి అంటే ఆ ఆవేశం మీద కొంత బలం ప్రయోగించబడుతుంది. విద్యుత్ క్షేత్రం ద్వారా అందించబడ్డ బలమే విద్యుత్ బలం. ఆ విద్యుత్ బల ప్రభావం వల్ల ఈ విద్యుత్ క్షేత్రము కొంత పని చేసింది. ఆ పనినే మనం పొటెన్షియల్ డిఫరెన్స్, దాన్నే మనం పొటెన్షియల్ డిఫరెన్స్ దాన్ని మనం వోల్టేజీ అని చెప్పుకుంటున్నాము. దట్ ఈస్ V = W/Q. దీన్ని మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అంటున్నాం. అంటే అర్థం ఏంటంటే మనకు ఎంత ఎక్కువగా వర్క్ డన్ అయితే,
మనకెంత ఎక్కువగా ఆవేశం వర్క్ డన్ ఎంత ఎక్కువ జరిగితే ఆవేశ కణాలు అంత ఎక్కువగా ప్రవహిస్తాయి. మరి ఎంత ఎక్కువ ఆవేశ కణాల ప్రవాహం ఉంటే అంత ఎక్కువ విద్యుత్ ప్రవాహం ఉన్నట్టుగా చెప్తాము. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్కి విద్యుత్ ప్రవాహానికి మధ్య ఉన్న సంబంధాన్ని మనకు మొట్టమొదట ఈ పొటెన్షియల్ డిఫరెన్స్కు విద్యుత్ ప్రవాహాల గురించి చాలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటిది ఓం నియమం. దీన్ని మనం ఓమ్స్ లాగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ ఓమ్స్ లా ద్వారానే పూర్తిగా మనం అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే వోల్టేజీకి విద్యుత్ ప్రవాహానికి కరెంటుకి వోల్టేజీకి కరెంటుకు మధ్య ఎలాంటి సంబంధం ఉంది అన్న అంశాన్ని చెప్పడానికి చాలా క్లియర్గా చెప్పినటువంటి నియమమే ఓమ్స్ లాగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి మొత్తం విద్యుత్ ప్రవాహాల గురించి అర్థం చేసుకోవాలంటే ముందుగా మనకి ఓమ్స్ లా మీద పూర్తి స్థాయి అవగాహన ఉండాల్సినటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్లో ఓమ్స్ లా మీద ఖచ్చితంగా ప్రశ్న అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఓమ్స్ లాని బేస్ చేసుకొని కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రశ్న కానీ లేదా ఓమ్స్ లాని ఆధారంగా చేసుకొని ఖచ్చితంగా ఒక ప్రాబ్లం కానీ మనకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఓమ్స్ లా గురించి పూర్తి స్థాయి ఆలోచన మనం పూర్తి స్థాయి అండర్స్టాండింగ్ అనేది చేసుకునే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం. అంటే వోల్టేజ్కి విద్యుత్ ప్రవాహానికి ఎలాంటికి సంబంధం ఉంటుంది, ఎలాంటి కారకాలు ప్రభావితం చేస్తాయి, ఏ అంశం ప్రధానంగా ఇక్కడ తీసుకోవడం జరుగుతుందన్న అంశాన్ని ఓమ్స్ లా ద్వారా మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడే చూస్తున్నాం మనం ఒక వాహకంలో, ఇది విద్యుత్ వాహకం, ఎలక్ట్రికల్ వైర్ అంటున్నాం. ఈ ఎలక్ట్రికల్ వైర్లో స్వేచ్ఛా ఆవేశాలు ఉంటాయి. స్వేచ్ఛా ఆవేశాలు అంటే ఇక్కడ మనకి ఎలక్ట్రాన్గా మనం తీసుకుంటున్నాము. ఈ ఎలక్ట్రాన్లు అనేవి ఈ యొక్క వాహకంలో కదిలించడానికి చేసినటువంటి పనిని మనం పొటెన్షియల్ డిఫరెన్స్ V=W/Qగా మనం చెప్పుకోవడం జరిగింది. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఒక పని, వర్క్ డన్. స్వేచ్ఛా ఆవేశాలను ఒక విద్యుత్ క్షేత్రంలో విద్యుత్ క్షేత్రానికి ఎలక్ట్రాన్ అయితేనేమో విద్యుత్ క్షేత్రానికి వ్యతిరేక దిశలో, ఒకవేళ అది ధనావేశం అయితే విద్యుత్ క్షేత్ర దిశలో కదిలించడానికి ఆ యొక్క ఏకాంక ఆవేశం పైన చేసిన పనిని పొటెన్షియల్ డిఫరెన్స్గా మనం చెప్పడం జరుగుతుంది. మరి ఈ వైర్లో ఎప్పుడైతే పొటెన్షియల్ భేదం అనేది పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఉంటుందో దీని ద్వారా I అనేటువంటి విద్యుత్ ప్రవాహం ఉంటుంది. ఎందుకంటే ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని విద్యుత్ అని మనం చెప్పుకుంటున్నాం, ఆవేశ కణాల చలనం విద్యుత్గా మనం చెప్తున్నాము. అంటే ఎలక్ట్రాన్లు ప్రవహించేటువంటి క్రమానికి సరే విద్యుత్ ప్రవాహ దిశ గురించి మనం ఇక్కడ చెప్పట్లేము, ఎలక్ట్రాన్ల ప్రవాహంని మనం విద్యుత్గా చెప్పుకుంటున్నాం. ఎప్పుడైనా ఎలక్ట్రాన్ల ప్రవాహానికి దిశ పరంగా చెప్పినప్పుడు ఎలక్ట్రాన్ల ప్రవాహం ఈ దిశలో ఉంటే విద్యుత్ ప్రవాహం ఎప్పుడూ కూడా వ్యతిరేక దిశలోనే ఉంటుంది. అంటే ఎలక్ట్రాన్లు దిశకి విద్యుత్ ప్రవాహ దిశ ఎప్పుడూ కూడా మనకి వ్యతిరేక దిశలోనే ఉంటుందన్న విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. అంటే ఖచ్చితంగా విద్యుత్ ప్రవాహం యొక్క దిశ ఎప్పుడూ కూడా ఇక్కడ ఎలక్ట్రాన్ల ప్రవాహానికి వ్యతిరేక దిశలో ఉంటుంది. ఖచ్చితంగా మనం అది ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. ఎందుకు అంటే ఖచ్చితంగా ఎలక్ట్రాన్ రుణావేశం ధనావేశ పలక వైపు ఉంటే దానికి వ్యతిరేక దిశలో ధనావేశాలు ప్రవహిస్తూ ఉంటాయి. ఈ ధనావేశం యొక్క ప్రయాణ దిశనే మనం ఖచ్చితంగా విద్యుత్ ప్రవాహ దిశగా చెప్పుకుంటాం. అది ఏంటి అనేది మనం పొటెన్షియల్ డిఫరెన్స్ విద్యుత్ చాలక బలంను చెప్పినప్పుడు చాలా క్లియర్గా చెప్పడం ఇక్కడ జరిగింది. ఇక్కడ మాత్రం మనం జనరల్గా చెప్తున్నాం పొటెన్షియల్ డిఫరెన్స్ అని అంటే ఖచ్చితంగా ఆవేశము చెలించడానికి ఆవేశంను కదిలించడానికి చేసినటువంటి ఆ ఏకాంక ఆవేశంపై చేసిన పనిని పొటెన్షియల్ డిఫరెన్స్ అంటున్నాం. అంటే వాహకం యొక్క రెండు చివరల మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్, ఇది రెండు చివరలు. ఈ యొక్క ఎలక్ట్రిక్ కండక్టర్ యొక్క రెండు చివర్ల మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ఎప్పుడు కూడా పొటెన్షియల్ డిఫరెన్స్ను రెండు బిందువుల మధ్య రెండు చివరల మధ్యన మనం చూస్తూ ఉంటాం. మరి ఈ వాహకం యొక్క రెండు చివర్ల మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఎలా ఉంటుంది, ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ మీద ఆధారపడి విద్యుత్ ప్రవాహం ఉంటుంది. మరి ఈ విషయాన్ని మనకి మొట్టమొదట ఓమ్స్ నియమం ద్వారా చెప్పడం జరిగింది. మరి ఏం చెప్తుంది ఓమ్స్ లా అంటే స్థిర ఉష్ణోగ్రత వద్ద, ఖచ్చితంగా స్థిర ఉష్ణోగ్రత వద్ద అంటే ఓమ్స్ లా ఎప్పుడు కూడా ఎక్కడ మనం అప్లికేబుల్ చేస్తామంటే ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్, ఖచ్చితంగా ఉష్ణోగ్రత స్థిరంగా ఉండాలి.
ఓమ్స్ లాని మనం అప్లికేబుల్ చేస్తున్నప్పుడు టెంపరేచర్స్ అనేవి ఖచ్చితంగా స్థిరంగా ఉండాలి. అది ఖచ్చితంగా పాయింట్. ఎందుకు ఉండాలి అనేది మనం ఖచ్చితంగా నెక్స్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. టెంపరేచర్స్ ఎందుకు స్థిరంగా ఉండాలి, ఎట్లా ఉంటుంది అనేది కూడా మనం చెప్పడం జరుగుతుంది. అంటే స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక వాహకం గుండా ప్రవహిస్తున్న విద్యుత్ ప్రవాహం ఐ. సో ఈ విద్యుత్ ప్రవాహం ఐ అనేది దాని యొక్క రెండు చివర్ల మధ్య ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్కి అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటి అని అంటే, సో విద్యుత్ ప్రవాహము పొటెన్షియల్ డిఫరెన్స్కి అనులోమానుపాతంలో ఉంటుంది. ఇంతకుముందే చెప్పుకున్నాం, పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే పని. ఒక స్వేచ్ఛా వాహకమును ఆ యొక్క స్వేచ్ఛ ఆవేశమును ఆ యొక్క ఎలక్ట్రిక్ కండక్టర్లో కదిలించడానికి చేసినటువంటి పనిని పొటెన్షియల్ డిఫరెన్స్ అంటున్నాం. మనకు ఎంత ఎక్కువ పని జరిగితే అంత ఎక్కువ ఆవేశాల ప్రవాహం ఉంటుంది. ఎంత ఎక్కువ ఆవేశ ప్రవాహం ఉంటే అంత ఎక్కువ విద్యుత్ ప్రవాహం ఉంటుంది. అందుకనే మనం పొటెన్షియల్ డిఫరెన్స్ పెరిగితే దాని అర్థం ఏంటి, వర్క్ డన్ పెరిగితే, పని పెరిగితే, ఏకాంక ఆవేశాలపై జరుగుతున్న పని పెరిగినట్లయితే దాంట్లో విద్యుత్ ప్రవాహం కూడా పెరుగుతుంది. దీన్ని మనం I is directly proportional to the Vగా మనం చెప్తాము. అంటే ఒక వాహకం గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహం అనేది ఆ వాహకం యొక్క రెండు చివరల మధ్య ఉన్న వోల్టేజీ, దట్ మీన్స్ పొటెన్షియల్ డిఫరెన్స్కి అనులోమానుపాతంలో ఉంటుంది. ఇది చాలా క్లియర్గా మనకు చెప్పడం జరుగుతుంది. ఇంకో విషయం కూడా చెప్తుంది, ఓమ్స్ లా అనేది ఆ వాహకం గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహం ఐ అనేది వాహకం యొక్క నిరోధానికి విలోమానుపాతంలో ఉంటుంది. ఐ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది 1/R. అంటే రెసిస్టెన్స్. ఇంతకుముందు చెప్పుకున్నాం నిరోధము, దీన్నే మనం రెసిస్టెన్స్ అంటున్నాం. నిరోధం అంటే ఏంటి, ఒక వాహకం ద్వారా విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకించేటువంటి ఆ యొక్క వాహక పదార్థం యొక్క స్వభావం, ఆ వాహక పదార్థం యొక్క ధర్మం. అంటే విద్యుత్ ప్రవాహానికి ఆటంకం కలగడం, విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకించే ధర్మం. ఆ వ్యతిరేకించే ధర్మాన్ని ఏమంటామంటే రెసిస్టెన్స్. దాన్ని మనం నిరోధము, దాన్ని మనం ప్రతిఘటన అని కూడా అంటాం. అంటే ప్రతిఘటన అంటే నిరోధం, విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకించే ధర్మం. అందుకనే I is inversely proportional to the R. దాని అర్థం ఏంటి అంటే నిరోధము పెరిగితే విద్యుత్ ప్రవాహం తగ్గుతుంది, నిరోధము తగ్గితే విద్యుత్ ప్రవాహం పెరుగుతుంది. ఈ రెండు అంశాలు చాలా క్లియర్గా మనకి ఓమ్స్ లా ద్వారా మనకు అర్థమవుతున్నాయి. అంటే స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక వాహకం గుండా ప్రవహిస్తున్నటువంటి విద్యుత్ ప్రవాహము I అనేది ఆ వాహకం రెండు చివర్ల మధ్య ఉన్న పొటెన్షియల్ భేదానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఆ వాహకం యొక్క నిరోధానికి విలోమానుపాతంలో ఉంటుంది అని మనకు చాలా క్లియర్గా ఓమ్స్ లా అనేది మనకు చెప్పడం జరుగుతుంది. అంటే ఓమ్స్ లా డెఫినేషన్ మనకేం చెప్తుంది, ఓమ్స్ లా ఏ విషయాన్ని మనకు అర్థమయ్యేలా చెప్తుందంటే వోల్టేజ్కి మరియు సో ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ ప్రవాహానికి మధ్య ఉన్న సంబంధం, దాంట్లో ఈ నిరోధం అనేటువంటి అంశం ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, నిరోధం అనేది ఎలా ఉండాలి అనే అంశాన్ని, నిరోధం సో అంశానికి కూడా ఇక్కడ చాలా క్లియర్గా మనకి ఓమ్స్ లా అనేది చెప్తుంది. అంటే ఇక్కడ రెండు విషయాలని మనం క్లియర్గా అర్థం చేసుకున్నాం. స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక వాహకం గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహం ఆ వాహకం రెండు చివర్ల మధ్య ఉన్న పొటెన్షియల్ భేదానికి ఏమో అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే పొటెన్షియల్ భేదం పెరిగితే విద్యుత్ వాహకత పెరుగుతుంది. అలాగే నిరోధానికి విలోమానుపాతంలో ఉంది. అంటే రెసిస్టెన్స్ పెరిగితే విద్యుత్ ప్రవాహం తగ్గుతుంది, రెసిస్టెన్స్ తగ్గితే విద్యుత్ ప్రవాహం పెరుగుతుంది. సో ఈ రెండు అంశాల ద్వారా మనం ఓమ్స్ నియమాన్ని ఎలా రాస్తామంటే I is equal to V/R అని రాస్తాము. దీన్నే మనం ఓమ్ నియమం, సో దీన్నే మనం ఓమ్ నియమంగా రాయడం జరుగుతుంది. I is equal to V/R అని రాస్తాం. దీన్ని ఇలా కూడా రాయొచ్చు, V is equal to IR అని కూడా మనం రాయొచ్చు. అంటే ఓమ్ నియమం ద్వారా ఏ అంశాలు మనకు అర్థమవుతున్నాయంటే I విలువ, విద్యుత్ ప్రవాహం ఎప్పుడు కూడా సో V/Rగా మనం రాస్తున్నాం. I is equal to, మరి అదే పొటెన్షియల్ డిఫరెన్స్ V is equal to ఏంటంటే I into Rగా రాయొచ్చు. దీని నుంచి R విలువ కూడా మనం రాయొచ్చు. R is equal to ఏం రాయొచ్చు అంటే
ఆర్ ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వి బై ఐ అని కూడా రాయవచ్చు. ఇలా మనకి ఓం నియమం ద్వారా నిరోధము మరియు పొటెన్షియల్ డిఫరెన్స్ మరియు విద్యుత్ ప్రవాహముల మధ్య ఎలాంటి సంబంధం ఉంది అనేటువంటి అంశాన్ని మనకు ఓం నియమం అనేది చాలా క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. అంటే ఓమ్స్ లా ద్వారా మనకు వోల్టేజీకి, అంటే వోల్టేజీ మీన్స్ పొటెన్షియల్ డిఫరెన్స్కి, విద్యుత్ ప్రవాహాలకు ఎలాంటి సంబంధం ఉంటుంది. అసలు మనకు చాలామంది అనుకుంటాం కరెంట్ అంటాం, మధ్యలో వోల్టేజీ అంటుంటారు. వోల్టేజీ కరెంట్ అంటే ఏందో అని తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అసలు వోల్టేజీ లేకపోతే కరెంటు ఉండదు అన్న విషయం చాలామందికి తెలియదు. అంటే అర్థం ఏంటంటే స్వేచ్ఛ ఆవేశం అనేది ఒక బిందువు నుంచి మరొక బిందువుకు లేదా విద్యుత్ వాహకంలో కదలిక జరగడం కోసము, అంటే స్వేచ్ఛ ఆవేశాలు చలించడం కోసము, ఆ చలించడం కోసం జరిగే పని, ఆ పనినే మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. అంటే ఆవేశ కణాలు కదలాలంటే పొటెన్షియల్ డిఫరెన్స్, అది పని జరగాలి, పని జరిగితే కదులుతున్నాడు, అది కదిలే అంటే పని జరిగిందని. అంటే ఎంత ఎక్కువ పని జరిగితే అంత ఎక్కువ ఆవేశాల చలనం ఉంటుంది. అదే మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ పెరుగుతున్న కొద్దీ విద్యుత్ ప్రవాహం పెరుగుతుంది. కానీ ఈ అంశం అనేది ఆ వాహకం యొక్క రెసిస్టెన్స్, ప్రతిఘటన, నిరోధం అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా నిరోధం ఒకవేళ ఆ పదార్థం యొక్క, ఆ వాహకం యొక్క నిరోధం ఆధారంగానే మళ్ళీ ఇక్కడ విద్యుత్ ప్రవాహం అనేది డిపెండ్ అవుతుందన్న విషయాన్ని కూడా మనకి ఇక్కడ ఓమ్స్ లా చాలా క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అందుకనే ఓమ్స్ లాని ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్గా మనం రాయటం జరుగుతుంది. ఇక్కడ ఐ అంటే మనకి విద్యుత్ ప్రవాహం, దీన్ని మనం కరెంటు, ఐ అంటే మనం ఏమని రాసుకుంటామంటే కరెంటు దేంట్లో ఉంటుంది, ఆంపియర్స్లో ఉంటుంది కరెంటు. దీన్ని మనం విద్యుత్ ప్రవాహం, కరెంట్ ఆంపియర్స్లో ఉంటుంది. ఇక్కడ వి ఏంటిది, వాహకం యొక్క రెండు చివర్ల మధ్య ఉన్న పొటెన్షియల్ భేదము, దీన్ని మనం వోల్టేజీ, దీన్ని మనం పొటెన్షియల్ డిఫరెన్స్, దీన్నే మనం పొటెన్షియల్ భేదము అని కూడా మనం చెప్తాం. మరి వాహకం యొక్క రెండు చివర్ల మధ్య ఉన్న వోల్టేజీ, దాన్ని మనం పొటెన్షియల్ డిఫరెన్స్ని ఎందులో మనం మెజర్ చేస్తామంటే వోల్ట్. దీన్ని మనం వోల్ట్లలో మనం మెజర్ చేయటం జరుగుతుంది. మరి మరొకటి ఆర్ అంటే ఏంటిది, ఆ వాహక పదార్థం యొక్క నిరోధము, దాన్ని మనం నిరోధము, రెసిస్టెన్స్, దీన్నే మనం ప్రతిఘటన. నిరోధానికి మరొక పేరు ప్రతిఘటన, రెసిస్టెన్స్ అంటాం దీన్ని. క్యాపిటల్ ఆర్తో మనం చూపిస్తున్నాం కదా. మరి దీనికి ప్రమాణాలు ఏంటి, ఓం. ఓంని మనం ఇలా చూపిస్తాం, దీన్నే మనం ఓం అంటాం. ఇలా మనకి ఓమ్స్ లా ద్వారా ఐకి అంటే కరెంట్కి, వికి అంటే పొటెన్షియల్ డిఫరెన్స్కి, ఆర్కి అంటే నిరోధానికి మధ్య ఎలాంటి సంబంధం ఉంది. మరొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ మొత్తం ఓమ్స్ లా ఎక్కడ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా స్థిరమైన ఉష్ణోగ్రత వద్ద, ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఇది ఓమ్స్ లాకు సంబంధించినటువంటి చాలా క్లియర్ అంశంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ ఓమ్స్ లాలో వికి, ఐకి మరియు ఆర్కి మధ్య సంబంధాన్ని ఎలా చూపించవచ్చు అంటే ఇది ఒక ట్రయాంగిల్ షేప్లో కూడా మనం దీని యొక్క అంశాన్ని మనం చూపించడానికి వీలుంటుంది. ఎట్లా చూడండి, ఒక ట్రయాంగిల్ షేప్ ఇలా ఉంది అనుకుందాం, ఇలా గీస్తున్నాం ఈ ట్రయాంగులర్ మోడల్. దీంట్లో ఇలా మనకు ట్రయాంగులర్ మోడల్ ఉంది. దీనిలో మనకు ఇలా ఉంటుంది వి, ఐ, ఆర్ ఇలా చూపించవచ్చు. దీని ద్వారా మనకి ఏం కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు వి వాల్యూ కావాలి అంటే వి ఏదైతే కావాలనుకుంటున్నో ఆ వి వాల్యూని మనం క్లోజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వి కావాలి కాబట్టి విని క్లోజ్ చేశాను అంటే ఐఆర్ ఉంటుంది. అంటే దీని ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు అంటే వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ అని మనం రాసుకోవచ్చు. సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి వికి, ఐకి, ఆర్కి మధ్య ఉన్న రిలేషన్స్ని మనం తెలుసుకోవడానికి వీని క్లోజ్ చేస్తే మనకు వి వాల్యూ వస్తుంది, ఐఆర్గా మనం తెలుసుకోవచ్చు. అట్లా నేను ఐ కావాలి, నేను ఐని క్లోజ్ చేస్తున్నాను, ట్రయాంగిల్ షేప్లో మనకి ఐని క్లోజ్ చేస్తున్నాను. ఐని క్లోజ్ చేసి చూడండి
ఆర్. ఏదైతే క్లోజ్ చేసామో ఆ వాల్యూ మనకు కావాలి. అంటే దాని అర్థం ఏంది, ఐ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే V/R, V/R. ఇలా మనము ఐ వాల్యూని మనం పొందొచ్చు. అట్లాగే నాకు ఆర్ వాల్యూ కావాలి, సేమ్ ట్రయాంగిల్లో నాకు కావాల్సిన వాల్యూ మనకి ఆర్ వాల్యూ. కాబట్టి ఆర్ని నేను క్లోజ్ చేస్తున్నాను. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఆర్ ఈజ్ ఈక్వల్ టు V/I అని రాయొచ్చు. ఇలా మనకి ఈ విధంగా వికి ఐకి ఆర్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ను ఎట్లా మనం ఈజీగా అంటే ఈ ఈక్వేషన్లో మనకి ఏ రెండు వాల్యూస్ ఆర్ తెలిసినా వి తెలిసినా ఆటోమేటిక్గా ఐ కనుక్కోవచ్చు. ఇక్కడ ఐ వాల్యూలో వి తెలిసి ఆర్ తెలిస్తే ఐ కనుక్కోవచ్చు. ఇక్కడ కూడా ఐ తెలిసి ఆర్ తెలిస్తే వి పొటెన్షియల్ డిఫరెన్స్ కనుక్కోవచ్చు. ఇక్కడ వి తెలిసి ఐ తెలిస్తే రెసిస్టెన్స్ మనకి కనుక్కోవడానికి వీలుంటుంది. ఇట్లా మనకి ఓమ్స్ లా మీద ప్రాబ్లమాటిక్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి ఈ ఫార్ములాస్ అనేవి గుర్తుండాలి. ఓమ్స్ లా ప్రకారం మనకి క్లియర్గా అర్థమవుతుంది ఐ ఈజ్ ఈక్వల్, ఓమ్స్ లా ప్రకారం ఐ ఈజ్ ఈక్వల్ టు V/R అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే V ఈజ్ ఈక్వల్ టు IR అని మనకు అర్థమవుతుంది. అలాగే రెసిస్టెన్స్ R ఈజ్ ఈక్వల్ టు మనకి V/I అని మనకి అర్థమవుతుంది. ఈ ఫార్ములాస్ ఖచ్చితంగా మనకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మనకి ప్రాబ్లమాటిక్స్లో అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వికి ఐకి ఆర్కి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఓమ్స్ లాకి సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనం ఒకసారి డిటివి పాయింట్లో మనం చూసినట్లయితే ఓమ్స్ లాని ఎట్లా డిఫైన్ చేస్తున్నామంటే స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక వాహకంలో ప్రవహిస్తున్నటువంటి విద్యుత్ ప్రవాహం I, ఆ వాహక రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదం వికి అనులోమానుపాతంలోను దాని యొక్క నిరోధం ఆర్కి విలోమానుపాతంలోను ఉంటుంది. ఇదే మనకి ఓమ్స్ లా చెప్తున్నటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్గా మనం చెప్పుకున్నాం. ఇక్కడనే మనం ఐ ఈజ్ ఈక్వల్ టు V/R అని మనం రాసుకోవటం జరిగింది. దీని ద్వారా మనకు కావాల్సినటువంటి VIRల విలువలను మనం ఓమ్స్ నియమం ద్వారా మనం రిలేషన్స్ని మనం తెలుసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఓమ్స్ లా అనేది స్థిర ఉష్ణోగ్రత వద్దనే అప్లికబుల్ అవుతుందన్న విషయాన్ని కూడా మనం చూడొచ్చు. ఈ విధంగా పొటెన్షియల్ భేదానికి విద్యుత్ ప్రవాహంకి ఎట్లాంటి సంబంధం ఉంటుంది అంటే పొటెన్షియల్ భేదాలు పెరిగినప్పుడు విద్యుత్ ప్రవాహాలు పెరుగుతున్నాయి అనే అంశాన్ని ఖచ్చితంగా మనం ఇక్కడ ఓం నియమం ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఈ ఓం నియమం అనేది అన్ని పదార్థాలకు అన్ని రకాల వాహకాలకు ఇది వర్తిస్తుందా, ఓం నియమాన్ని అన్నిట్లలో ఖచ్చితంగా ఇవి ఒబే చేస్తున్నాయా అంటే ఇది అన్ని పదార్థాలకు వర్తించదు. అన్ని రకాల వాహకాలకి ఓం నియమం అనేది వర్తించదు. ఎందుకంటే ఓం నియమం వర్తించాలంటే స్థిర ఉష్ణోగ్రత అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంశము. స్థిర ఉష్ణోగ్రత వద్ద మాత్రమే ఓం నియమం అనేది సాధ్యమవుతుంది. కానీ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉండడం అనేది అన్నిటికీ సాధ్యం కాని విషయమే. ఖచ్చితంగా ఇంకొక విషయం కూడా క్లియర్గా ఉంటుంది, V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది I. ఖచ్చితంగా V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది I లేదా I ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది V. ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది అన్ని వాహకాల్లో అంటే పొటెన్షియల్ డిఫరెన్స్కు అనుగుణంగా విద్యుత్ ప్రవాహాలు పెరగడం. అలాగే విద్యుత్ ప్రవాహాలు అంటే పొటెన్షియల్ డిఫరెన్స్కి అనుగుణంగా విద్యుత్ ప్రవాహాలు పెరగడం, ఆ సందర్భంలో రెసిస్టెన్స్ అనేది స్థిరంగా ఉండడం అనేది ఆ సందర్భంలో ఖచ్చితంగా దాని యొక్క పదార్థం యొక్క నిరోధం అనేది స్థిరంగా ఉండాలి. అది సాధ్యమయ్యేనా, అన్నిటికీ సాధ్యమయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఓం నియమాన్ని ఆధారంగా చేసుకొని పదార్థాలను రెండు రకాలుగా వర్గీకరిస్తారు. అంటే ఖచ్చితంగా ఓం నియమాన్ని పాటించేటువంటి పదార్థాలు, ఓం నియమాన్ని పాటించినటువంటి పదార్థాలుగా రెండు రకాలుగా మనం తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఓం నియమం ఆధారంగా పదార్థాలు రెండు రకాలు. పదార్థాలు అంటే ఇక్కడ వాహకాలు అనేవి 2 టైప్స్గా ఉంటాయి. అంటే ఖచ్చితంగా ఏవి ఓం నియమాన్ని అనుసరిస్తున్నాయి, ఏవి ఓం నియమాన్ని అనుసరించవు అనే దాన్ని బేస్ చేసుకొని మనం ఓం నియమం ఆధారంగా మెటీరియల్స్ని రెండు రకాలుగా, వాహకాలను రెండు రకాలుగా మనం క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. అందులో మొదటిది ఓమీయ వాహకాలు. ఓమీయ
వాహకాలు లేదా ఓమీయ పదార్థాలు. దీన్ని మనం ఓమిక్ మెటీరియల్స్ అని పిలుస్తారు. వీటినే మనం రేఖీయ వాహకాలు, వీటినే మనం లీనియర్ మెటీరియల్స్ అని కూడా పిలుస్తుంటారు. అంటే ఓం నియమాన్ని పాటించేవి ఓమీయ వాహకాలు. పేరులోనే ఉంది ఓం నియమాన్ని పాటించేవి. అంటే స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక వాహకంలోని విద్యుత్ ప్రవాహం అనేది ఆ వాహక రెండు చివర్ల మధ్య పొటెన్షియల్ భేదానికి అనులోమానుపాతంలోను ఆ వాహకం యొక్క నిరోధానికి విలోమానుపాతంలోనూ ఉండే విధంగా స్థిరమైనటువంటి రెసిస్టెన్స్ని కలిగి ఉండే విధంగా ఉంటే అవి ఓం నియమాన్ని పాటిస్తున్నట్టుగా తీసుకుంటాం. మరి ఓమీయ వాహకాలకు ఖచ్చితంగా ఓం నియమాన్ని పాటిస్తాయి. మరి ఓం నియమాన్ని పాటించని వాటిని మనం అవోమీయ వాహకాలు అంటాం. వీటినే మనం నాన్ ఓమిక్ మెటీరియల్స్ అంటాం. నాన్ ఓమిక్ మెటీరియల్స్ అని కూడా మనం పిలవడం జరుగుతుంది. వీటినే మనం నాన్ లీనియర్ మెటీరియల్స్ అని కూడా మనం పిలవడం జరుగుతుంది. అంటే ఓం నియమాన్ని పాటించేవి, ఓం నియమాన్ని పాటించనివి ఏ పదార్థాలు లేదా ఏ వాహకాలు అయితే ఓం నియమాన్ని అనుసరిస్తాయో, ఓం నియమం V is directly proportional to the I or I is directly proportional to the V, ఈ యొక్క ఈక్వేషన్లో స్థిరమైనటువంటి రెసిస్టెన్స్ని కలిగి ఉండే విధంగా వోల్టేజీకి అనుగుణంగా విద్యుత్ ప్రవాహాలు ఉంటే అట్లాంటి వాటిని ఓమీయ వాహకాలుగా మనం చెప్తాము. మరి అలాంటి వాటిల్లో కొన్ని పదార్థాలలో ఈ ఓం నియమాన్ని అనుసరించకుండా ఉంటాయి. అలా ఓం నియమాన్ని అనుసరించకుండా ఉంటే వాటిని మనం అవోమీయ వాహకాలుగా మనం చెప్తాము. ముందుగా మనం ఓమీయ వాహకాలు